అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? దేవుని మహాకృప చొప్పున మనందరం ఇలా కూడి స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుందాం. అలాగే ఈరోజు మనం వాక్యం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకొకుడి. చాలండి. మన వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము వాక్యంలోకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి. చక్కగా ఆత్మీయ ఆహారాన్ని ఎవరికి ఏది కావాలో దయచేయండి ప్రభా. మీరు మాతో ఉండమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక ఒక బోర్డు ఏం కనిపిస్తుంది? మనకొక ఇక్కడ ఓడు ఇశ్రాయేలీయులారా వినుడి అంటే వీళ్ళకి ఏం చెప్తున్నాడు? ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ధైర్యంగా. వెరీ గుడ్ తేజ, ఇప్పుడు వెరీ గుడ్. ఓకే, అయితే ఈరోజు నా టైటిల్ బ్రేవ్, ధైర్యము. యుద్ధములకు సంబంధించిన నియమములను దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ధైర్యం కలిగి జీవించాలంటే మనం ఎలా జీవించాలి? ఫస్ట్ వన్, అసలు ధైర్యం అంటే ఏంటి? ధైర్యం అంటే ఏంటి? ఎదిరించేలాగా ఉండాలి, ఇంకా వెనక్కి రాకూడదు, ఇంకా పోరాడాలి. అలా చాలా చాలా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భయం లేకపోవడమే ధైర్యం. భయం ఉంటే ధైర్యంగా ఉండగలుగుతామా? లేదు. మాకు భయం లేదు అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా ఉండరు. అందరు కూడా భయంగానే ఉంటారనమాట. నాకైతే నిజంగా చాలా భయం. ఇప్పుడు నిజంగా దేవునిలో నేను ఇలా చెప్పడానికి దేవుడి కృప నా మీద ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. లేదు అంటే అసలు ఆ కాళ్ళు చేతులు ఇప్పుడు కూడా నాకు వణుకొచ్చేస్తుంది. ఇంకా నాకు ధైర్యం రాలేదు. ఇంకా ధైర్యం రావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. చేతులు చల్లబడిపోతాయి, కాళ్ళు చల్లబడిపోతాయి. ఏదన్నా నుంచొని ఎవరికన్నా ఏదన్నా చెప్పాలన్నా భయం వేసేస్తుంది అనమాట. నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే బ్యాంక్కి, ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడాలంటే వణుకొచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తానంటే పాస్టర్ గారిని పట్టుకొని తీసుకెళ్తా. పాస్టర్ గారు అంటే నాకు ధైర్యం, ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. అప్పుడు నేను కూడా అన్నట్టు ఫీల్ అవుతా. నాకు రాకపోయినా నాకు పక్కన ఒకరు ఉన్నారు, నా ధైర్యం, నా బలం, నా శక్తి అన్నట్టుగా ఫీల్ అవుతాను అన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేను పాస్టర్ గారిని తీసుకువెళ్తాను. ఎందుకంటే ఆయన ధైర్యంగా ఉంటారు, నన్ను ధైర్యంగా కూడా ఉంచుతారు. కాబట్టి ధైర్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. భయం అనేది ఉంటే దేనికి కూడా మనము తెగించలేము, ఏమి కూడా చేయలేము. మరి టీచర్ గారు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తారు, మాట్లాడేస్తారు, చేసేస్తారు. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా, దేవుని గురించి చెప్పాలన్నా అవన్నీ కూడా చెప్పేస్తారు. నేను టీచర్ గారిలో నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నా. అంటే ధైర్యంగా ఎలా ఉండొచ్చు అని. ఎందుకంటే నాకు భయం కదా. కొంతమంది నుంచి కొన్ని లక్షణాలు అనేవి మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళు ఇలా ఉన్నారు, సో మనం కూడా ఇలా ఉండొచ్చు అన్న ఒక ధైర్యం మనకనేది ఉంటుంది. మరి ముఖ్యంగా భయం అనేది లేకపోతేనే మనకి ధైర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఎలా జీవించాలి అనేది 3 విషయాలు మనం చూసుకుందాం. ఫస్ట్ వన్, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు
భయభక్తులు గలవారి నిమిత్తము నీవు నీవు దాచించిన మేలు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. నరుల ఎదుట నరుల ఎదుట నిన్ను నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. చాలండి. ఇక్కడ మనకు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. దేవుని యందు భయభక్తులు కలిగి వారి ఎదుట జ్ఞానము, ఇంకేమొస్తాయి మనకి? దేవునితో భయము భక్తితో కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. అన్నీ కూడా మనకి వస్తాయి. జ్ఞానముకు మూలము భయభక్తులని కీర్తనలో ప్రతి అధ్యాయంలో కూడా భయభక్తులు భయభక్తులు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు అని ఎక్కువగానే ఉంటాయి అన్నమాట కీర్తనలో. ఇంకా చాలా ఉంటాయి, కీర్తనలు ఎక్కువగా ఉంటాయి. అయితే కాబట్టి మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం ఏంటంటే అందరికి భయపడిపోయి జీవించడం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకి ధైర్యం అనేది వచ్చేస్తుంది. లేకపోతే వస్తుందా? ఏదో నార్మల్గా మాట్లాడతాం, లేదా నాకులాగా పాస్టర్ గారిని ఎవరినొకరిని ఎంట పట్టుకెళ్ళి తీసుకువెళ్ళాలన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నిజంగానే నేను తీసుకెళ్ళేదాన్ని. నువ్వు వెళ్ళు ఒక్కదాను అంటే లేదు మీరు రండి, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, ఒక ధైర్యం. అట్లా వెళ్ళేదాన్ని. నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు కొంచెం కొంచెం భయం అనేది తీసేసి ధైర్యంలోకి వస్తూ ఉన్నాను అనమాట. 50% వచ్చా, ఇంకా 50% రావాలి. కాబట్టి మనము భయభక్తులు కలిగి జీవించాలి. మన భయము భక్తి అనేది ఎక్కడ వస్తుంది? దేవుని సన్నిధిలోనే వస్తుంది, దేవుని దగ్గరే వస్తుంది, దేవునితో ఉంటేనే వస్తుంది. ఇవన్నీ చేయకపోతే మనకి ధైర్యం అనేది రాదు. కాబట్టి చాలామంది జీవితాల్లో గమనిస్తూ ఉండండి, ప్రారంభంలో చాలా బాగుంటుంది, ఎండింగ్కి వచ్చేసరికి ఏమీ ఉండదు. ప్రారంభంలో ఏవేవో ఊహించేసుకుంటారు, ఏవేవో చేయాలనుకుంటారు, ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. అవన్నిటికి కూడా రిలేటెడ్గానే ఎండింగ్ అనేది ఉంటుంది. ఎండింగ్ అనేది ఎవరికి సరిగ్గా ఉండదు అనమాట. మనం ప్రారంభంలో మనం ఇది చెయ్యాలి, సపోజ్ మనం దేవుల్లో ఉన్నాము, చివరి వరకు మనము దేవుల్లోనే ఉండేలాగా మనం వెళ్ళాలి. కొంతమందికి ప్రారంభం బాగుంటుంది, భలే ఉన్నారు ఇల్లు, ప్రారంభంలో చక్కగా ఉన్నారు, కొన్ని రోజుల తర్వాత ఏంటి ఇలా అయిపోయారు అని మనకే అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళని చూసేసరికి మనకి అలా అనిపిస్తుంది. మా నాన్నగారు వల్ల నాన్నగారు ఆయన అంటూ ఉంటారు, నేను ఎప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడల్లా బళ్ళు వాళ్ళే బళ్ళు అవ్వడం అంటే నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఏంటి ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. తర్వాత దాన్ని నేను రిమైండింగ్ చేసుకుని దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఓహో ఇదా దీనికి అర్థమని అప్పుడు అనిపించదు. అంటే ప్రారంభంలో అంతా బాగానే ఉంటారు, ఫైనాన్షియల్గా, దేవుల్లో, విశ్వాసంలో, ఆత్మీయతలో, ప్రార్థనలో అంతా బాగానే ఉంటారు. నిదానంగా పెరగాలి కానీ తగ్గిపోద్ది. ఎండింగ్ అనేది ఎవరికి కూడా సరిగ్గా ఉండదు అనమాట. అది కాపాడుకునే వాళ్ళకే మంచిగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. మనం బైబిల్లో కూడా చూసుకుంటే శామ్యూయల్, డానియేల్ వీళ్ళంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళే. కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేచిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాగే నిలబడే వాళ్ళు కూడా ఉన్నారు. శామ్యూయల్, డానియేల్ చూసుకున్నట్లయితే శామ్యూయల్ గురించి ఒక చిన్న 2 మాటలు చెప్తాను. ఆయన చిన్న 5 years బాలుడుగా ఉన్నప్పుడే, శామ్యూయల్ వాళ్ళ అమ్మగారి పేరేంటి? శామ్యూయల్ గారి అమ్మగారి పేరు సూజనా, హన్నా. మీరందరూ ప్రశ్నలో ఫెయిల్ అయ్యారనమాట. సరే, శామ్యూయల్ గారు అమ్మగారి పేరు హన్నా. ఆవిడకి పిల్లలు చాలా ఏళ్ళ వరకు లేరు. దేవుణ్ణి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఒక బాలుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన్ని నీ సేవకి నేను అప్పగించుకుంటానని తను ప్రామిస్ చేసుకుంది. ఆ విధంగానే 5 years బాలుడుగా ఉన్నప్పుడే ఒక పాస్టర్ గారికి అప్పచెప్పేసింది. ఆ పాస్టర్ గారి పేరేంటి? శామ్యూయల్ గారిని ఏలి, వెరీ గుడ్, ఏలికి అప్పచెప్పేసింది అనమాట. అప్పచెప్పినప్పుడు ఆయన చిన్న వయసులో నుంచే దేవుళ్ళు ఎదగడం, భయభక్తుల్లో పెరగడం అదంతా కూడా ఉంది. దానికి ఒక స్టోరీ ఉంది, అది ఇప్పుడు మనకి
టైం లేదు కాబట్టి చిన్నగా నేను చెప్పాను. దేవుని యందు భయభక్తులు కలిగి శామ్యూయల్ గారు అలాగా జీవించుకుంటూ వచ్చారనమాట. అదే మనం 5 ఇయర్స్లో ఎక్కడన్నా విడిచిపెట్టేస్తే మనం ఏం చేస్తాం? మామూలుగా కాదు, తాపులు లేచేలాగా ఏడ్చేస్తాం అనమాట. ప్లస్ ఆ వయసులో మనకి తెలియదు అసలు విడిచిపెట్టారంటే ఏదో ఎక్కడో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అంత మెచ్యూరిటీ మైండ్ 5 ఇయర్స్ అంటే అసలు ఏం తెలుస్తుంది? అన్నమో పాలు కోసమో ఏడుస్తూ ఉంటారు, ఏమీ తెలియదు. కానీ ఆ వయసులోనే మరి హన్నా విడిచిపెట్టేసింది, అంటే తన ప్రామిస్ని నిలబెట్టుకుంది. మరి దేవుని యందు భయము భక్తితోనే. మరి ప్రామిస్ తను నిలబెట్టుకోకపోతే ఇంకంతే కదా, దేవుడు కూడా ఏమీ చేయడు. మరి దేవుడికి మనం ముందే మనం కూడా చాలా ప్రామిస్లు చేసుకుంటూ ఉంటాం, అవన్నీ కూడా మనం నెరవేర్చాలి. దేవునికి ప్రతి దానిలో కూడా కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లించాలి. చెల్లించకపోతే దేవుడు మనకి ఏమి కూడా చేయడు. కాబట్టి మనము దేవునిలో మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఇంకో వచనం మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ కూడా దూతలు కావలి ఉంచుతారు. మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత ఉంటుందంట. మరి నా దూత నాకైతే కనిపించలేదు కదా. మరి యెహోవా యందు భయభక్తులు గల వారికే యెహోవా దూతలు మన చుట్టూ కూడా ఉంటారు. భయము భక్తి లేని వారికి ఉంటారా? సాతాను ఉంటుంది. ఇందాక స్మైలీ చెప్పినట్టు చాలా క్లవర్ పర్సన్ అంట. కాబట్టి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే దేవుడు మనతో ఉంటాడు, దేవదూతలు కూడా మనతో ఉంటాయి. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలన్నమాట. రెండోది మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. అలాగే కీర్తనలు 43:5 కూడా చదవండి. 43:5. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. చాలండి. రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే రెండో పాయింట్లో రెండోది నేను చదివించాను కదా, దానిలో మీకు మైండ్కి క్లిక్ అయిన వర్డ్ ఏమైనా ఉందా? సామెతలు 43:5లో నిరీక్షణ. వెరీ గుడ్. మనం రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే మనము విశ్వాసంలో నిరీక్షణ కలిగి జీవించాలి. ఫస్ట్ ఏంటిది? భయభక్తులు, దేవునిలో భయభక్తులు కలిగి జీవించాలి. రెండోది దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. చదవండి. 43:5. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు చాలండి. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు నిరీక్షణ అనేదే ఉండదు, విశ్వాసం అనేదే ఉండదు, అస్సలు ఉండదు. ప్రార్థన చేస్తాము, దేవుడు ఇస్తాడు సమాధానం అనే నిరీక్షణ కలిగి మనం ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి వస్తాయి? బాగా తినే వాళ్ళకైతే ఒకరికి సరిపోతాయి, కొంచెం తక్కువగా తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోతాయి. మరి 5 రొట్టెలు 2 చేపలు, మరి దేవుడు అద్భుత కార్యాన్ని అక్కడ మనం చూస్తాం. 5,000 మందికి పంచగా ఇంకా మిగిలాయి. అంటే నిరీక్షణ అక్కడ చూడండి. అది ఆ వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు నిరీక్షణ. మీ చేతుల్లో రిసోర్సెస్ కొంచెమే ఉన్నాయా? మనకు కూడా సరిపోనంత ఉన్నాయా? దేవునికి అప్పచెప్పండి. దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేయండి. దేవా, నా చేతిలో ధనం కొంచెమే ఉంది, అది మా కుటుంబానికి కూడా సరిపోదు, మరి నేను ఎలా అనేది దేవుని ప్రార్థించండి. అప్పుడు దేవుడు దాన్ని అనేక వంతులుగా చేసి మనల్ని అభివృద్ధి చేస్తాడు. మనకే కాదు, వేరే వాళ్ళకు కూడా ఇచ్చేంతగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. నిరీక్షణ అనేది అందరికీ ఉండాలి, అది అవసరం.
నిరీక్షణ లేకుండా ఏమి కూడా మనము చేయలేము. ప్రార్థన చేస్తాము, చేసేసి వదిలేస్తాం, ఇంకంతే. దానికోసం వెయిట్ చేస్తామా? విశ్వాసం అనేది ఉంచుతామా? నమ్మకం అనేది ఉంచుతామా? అస్సలు ఉంచాం. ప్రార్థన చేయాలి కాబట్టి చేసేస్తాం, అయిపోతుంది. ఒక వ్యక్తి, ఒక లేడీ, ఆమె పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి, పాస్టర్ గారు, నేను ప్రార్థన ఎంత చేసినా కూడా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఏమి కూడా నాకు చెయ్యట్లేదు, మరి నేనేం చేయను అని పాస్టర్ గారిని అడిగిందంట. పాస్టర్ గారు అన్నారంట, అమ్మా సరే ఇప్పటి వరకు ఏం చేయట్లేదు అని అంటున్నావు కదా, నువ్వు పుట్టిన కాడ నుంచి, సపోజ్ నువ్వు దేవుని నమ్ముకున్న కాడ నుంచి దేవుడు నీకు చేసిన మేలులన్నీ కూడా 100 మేళ్ళు ఒక లిస్టు రాసి నువ్వు చదువు అని అన్నాడంట పాస్టర్ గారు. అంటే ఈవిడ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని మేళ్ళు రాస్తుందంట. ఆమె జీవితంలో ఒక 50 40 రాసే లోపే ఆమెకు అర్థమైపోయిందంట, దేవుడు ఇన్ని మేలు చేస్తున్నాడు, సో మరి నేను ఇది ఒక్కటి అడిగాను కదా, నాకు దేవుడు తప్పకుండా చేస్తాడనే నిరీక్షణ కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది. మనం పుట్టిన కాడ నుంచి, సపోజ్ మనం దేవుడిని ఎరిగిన కాడ నుంచి మనకు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. మనం ఆరోగ్యంతో ఉన్నామంటే అది మేలే కదా, మనం జీవించి ఉన్నామంటే అది మేలే కదా. రాత్రి స్మైలీ అంటుంది, ఆరోగ్యం లేకపోవడం కూడా కష్టమేనంట. అంతే కదా, మరి ఆరోగ్యం లేకపోతే మనకు కష్టమే. మనం ఏం పని చేయలేము, ఏమి చేయలేము, ఏమి కూడా మనము చేయలేము అనమాట. వేరే వాళ్ళ మీద ఆధారపడాలి మనం. ఎందుకంటే మనం వీక్గా ఉంటాము, వాళ్ళ మీద ఆధారపడతాము. వాళ్ళేం తిట్టుకుంటారు, ఇంకా ఎప్పుడు లెగుస్తావు, ఎప్పుడు చేస్తావు, ఇంకా లేగవా, అది ఇదని తిట్టుకుంటూ ఉంటారు. ఆరోగ్యం లేకపోవడం కూడా కష్టమేనంట. మరి నాకు తెలీదు, అంటే కష్టమని నాకు తెలుసు, కానీ స్మైలీ చెప్పాక నాకు అప్పుడు క్లిక్ అయింది, నిజమే కదా, ఆరోగ్యం లేకపోవడం కూడా కష్టమేగా, మరి వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం కదా అని అనుకున్నా. సరే, కాబట్టి మనం నిరీక్షణ, విశ్వాసంలో నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ లేకపోతే వ్యర్థం, మనం దేనికి కూడా రిజల్ట్ అనేది పొందలేం దేవుని దగ్గర నుంచి. కాబట్టి మనం నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. అలాగే మనం 3వ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. చాలండి, ఆల్రెడీ నేను సింహం గురించి మీకు కొన్ని పాయింట్స్ కూడా చెప్పాను. సింహం ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. పిరికిగా ఉంటుందా? అస్సలు ఉండదు. అది అడవులకే రాజు, మహారాజు ఒక విధంగా. అయితే మనము థర్డ్ వన్ ఏంటంటే, మనము నీతి కలిగి జీవించాలి. ఎక్కువగా ఇక్కడ ఏం స్ప్రెడ్ అవుతుందంటే అవినీతి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం నీతి అనే దానిలో తక్కువ అయిపోయాం. నీతి అనేది మనకి అస్సలు లేదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్యనే తీసుకుందాం. మరి యేసయ్య నీతితోనే ఉన్నాడా? పరిశుద్ధాత్మతో పరిశుద్ధుడుగా ఉన్నాడా? మనం ఇక్కడ హీబ్రూ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనకు తెలిసిన వచనమే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసయ్య మనకి కరెక్ట్గా సరిపోయినవాడు. ఇంకా మనుషులు ఎవరన్నా మనకు సరిపోతారా? ఎవ్వరు కూడా మనకి సరిపోరు. యేసయ్య మనకి సరిపోయినవాడు. కరెక్ట్ పర్సన్ని మనం ఎన్నుకున్నామన్నమాట. కరెక్ట్గా మనం పర్సన్ని ఎన్నుకోకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? కొలాప్స్ అయిపోతాయి, అల్లకొల్లాలం అయిపోతాయి. మనం కరెక్ట్ వేలో కరెక్ట్ పర్సన్ని మనం ఎన్నుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా ఉన్నాం, కరెక్ట్ వేలోనే మనం ఉన్నాం. కాబట్టి మనము నీతి కలిగి జీవించాలి. నీతి అనేది ఈ రోజులు అసలు లేనే లేదు. అవినీతి అనేది ఎక్కువైపోయింది. కాబట్టి మనం యేసోపును కూడా చూడండి.
చాలా అవమానాలు వచ్చాయి, చాలా ఆటంకాలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, అన్నీ కూడా వచ్చాయి. అయినప్పటికీ దేవునితో పోరాడి ఎదుర్కొని దేవుణ్ణి ప్రార్థించి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. వాళ్ళ సొంత అన్నయ్యలే గోతిలో పడేశారా? కాబట్టి మనము కూడా గోతులో మనం పడిపోయినా యేసయ్య మనల్ని లేపుతాడు. గోతులో పడేసేసి మనం కప్పేస్తాడా? గోతులో పడేసిన ఒకవేళ పడిపోయినా మనం యేసయ్య పడేయడు, మనం పడిపోతాం. పడిపోతే మనల్ని దేవుడే లేపుతాడు. ఇంకా మనుషులు లేపుతారా? కప్పేస్తారు. అమ్మ ఏం బయటకు రాకపోతేనే మంచిది అని గోతులో పెట్టేసి మనల్ని కప్పేస్తారనమాట. కాబట్టి యేసయ్య ఒక్కలే మనల్ని పైకి లేపగల వ్యక్తి అనమాట. కాబట్టి మనం యేసయ్యని నమ్ముకోవడం కష్టమా ఇష్టమేనా? కాబట్టి మనం యేసయ్యని అనేది నమ్ముకోవాలి, నీతిని అనేది మనం అనుసరించాలి, నీతిలో మనము జీవించాలి. అలానే అవినీతిలో ఉన్నామని అవినీతిగానే జీవించం కదా, నీతిలోనే మనము జీవిస్తూనే ఉంటాము. హానోకు యేసయ్యతోనే నడిచాడు, ఏమైపోయాడు? యేసయ్యతోనే ఎండ్ అయిపోయాడు, యేసయ్యతోనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కూడా అంటా ఉంటా, మనం కూడా అలాగ వెళ్ళిపోతే బాగుండు, ఎందుకంటే మన చావుని మనం చూడలేము కదా. కాబట్టి యేసయ్య మన దగ్గరకు వచ్చేసి మనం కూడా తీసుకొని వెళ్ళిపోతే బాగుండు. ఓన్లీ మన సంఘాన్ని అంటే మనల్ని, ఎందుకంటే పార్షియాలిటీ ఉంటుంది కదా. కాబట్టి మనల్ని యేసయ్యతో మనం వెళ్ళేలాగా ఉండాలి, మనుషులు ఎవరో మనం తీసుకెళ్లేలాగా కాదనమాట. ఇక్కడ హానోకు కూడా 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. నోవాహుకి ముందు ఆయన కదా, ఆయన దేవుడితోనే నడిచాడు, దేవుడితోనే ఎండ్ అయిపోయాడు అనమాట. కాబట్టి మనం కూడా దేవునితోనే నడుచుకుంటూ వెళ్ళాలి. మనం యోహాను సువార్త 15:4-5 కూడా చూస్తూ ఉంటాం. నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును. మనం యేసయ్య యందు నిలిచి ఉంటేనే మనల్ని దేవుడు తీసుకెళ్తాడు, లేకపోతే ఇంకంతే సంగతులు కదా. కాబట్టి మనము యాకోబు కూడా చూసారా, ఆయన కన్నింగ్ మైండ్, అంటే మొండివాడు, ఒక విధంగా అయినా మొండివాడు అనమాట. అయినప్పటికీ కూడా ఆయన మోసగాడు, అయినప్పటికీ 9 గంటలు యేసయ్యతోనే ఫైట్ చేశాడంట, ప్రార్థనలో పెనుగులాడాడు. ఆదికాండం 32:26 మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము యాకోబు ఒకడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలండి, మనం కూడా దేవునిలో పెనుగులాడాలి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే పరాజయం, ప్రార్థన లేనిదే పరాజయం. చూడండి, ప్రార్థన నిజంగా ఆ పాట విన్నప్పుడు కూడా నాకు భలే అనిపిస్తుంది. అన్నీ స్టార్టింగ్ వర్డ్స్ అన్నీ కూడా ప్రార్థనే, ప్రార్థన. మనం లేచిన కాడి నుంచి పడుకునే వరకు ప్రార్థనే, మనం లేచిన కాడి నుంచి పడుకునే వరకు వాక్యమే. ఇవే మనం చూసుకుంటూ ఉంటే మనం దేవుళ్ళో ఇంకా ఎక్కడ తప్పిపోతాం అనేది జరిగిద్ది? అసలు జరగదు కదా. అబ్రహాం కూడా చూడండి, ఎంత ఓల్డ్ ఏజ్లో, ఆ ఏజ్కి అసలు ఏంటి, ఒక విధంగా అయితే ఒక డెత్ టైపే, అంతే కదా. ముసలి వయసు అంటే ఇంకా యేసయ్య నన్ను తీసుకెళ్ళిపో అంటూ ఉంటారు. అంటే ఆ ఏజ్ భరించలేమన్నమాట. అంత ముసలితనంలో మరి దేవుడు మరి ఆయనకు ఒక బిడ్డనిచ్చి, మరి ఒక బిడ్డని దేవుడు మళ్ళీ ఇచ్చేయమని మరి ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది మనమైతే ఇస్తామా? యేసయ్య ఇవ్వగా ఒక బిడ్డనిచ్చావు, మళ్ళీ ఆయన ఇచ్చేయమంటావేంటి, అసలు నీకు ఏమైనా ఉందా లేదా అని అడుగుతాం, ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ అబ్రహాము, ఆయన యేసయ్య అంటే ఎవరో తెలియదు, ఒక పర్సన్ని వెంబడిస్తున్నారు. నేను కరెక్ట్ పర్సన్ని నేను వెతకాలి, ఆయన ఎవరో నాకు తెలియాలి అనేది ఆయన మైండ్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాడు. అంటే యేసయ్యని వెంబడించడం అంటే ఆయన తెలియని రోజుల్లో కూడా మరి ఒక పర్సన్ని నేను చూడాలి, వెతకాలి, ఆయనతోనే నేను ఉండాలి అనే ఒక అవగాహనతో ఆయన ముందుకెళ్ళాడు. అదే మనం అయితే వెళ్తామా? అన్నీ విడిచిపెట్టేసి వెళ్తామా? ఇక్కడ మాకు బిల్డింగ్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టి మేము ఎలా వస్తాము?
మేము రాములే యేసయ్య నువ్వు వెళ్ళరా అని అంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ వైనాడు చూశారు కదా, వైనాడు ఒక పెద్ద రాయి, కొండ రాయి నైట్కే వచ్చేసింది. అక్కడ ఒక డాక్టర్ ఆవిడ ఫోన్ చేసి వేరే వాళ్ళకి చెప్తుందంట, మమ్మల్ని కాపాడండి ఇలా వరద వచ్చేస్తుందని చెప్పే లోపే, వాళ్ళకి అందే లోపే ఈ బండ రాయి పడిపోయింది. పెద్ద వరద వచ్చేసి ఒక కాళ్ళు మొక్కలు చేతులు తలకాయ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఎంత భయంకరమైనది అది. అసలు అది ఒక ఫ్లాట్ అయిపోయింది ఆ ల్యాండ్ అంతా. 3,000 మంది ఎంతమంది ఉంటారంట అక్కడ. బ్యూటిఫుల్ అది ఏంటిది టూరిస్ట్ ప్లేస్ టైపు, చాలా అందమైన ప్లేస్ అది. కానీ చూడండి సొదొమ గుమొర్ర కూడా అంతే కదా, చాలా పచ్చగా చాలా చక్కగా ఉంది. ఆ దేవుడు ఏం చేశాడు, అయిపోయింది. వయనాడులో కూడా అది అసలు అది భయంకరమైన సన్నివేశం అన్నమాట. అది ఊహించలేనిది. ఒక మామగారు ఒక మనమన్న ఎత్తుకొని ఒక చెట్టు లోపలికి వెళ్ళిపోయిందంట. పడిపోయి ఆ మనవరాలను కాపాడదాము అని వీణు కూడా తీసుకొని వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ఏనుగు పెద్దది, మనం ఏనుగుని చూస్తే మామూలుగా ఉండదు. ఏనుగు ఎదురుగా వచ్చేసిందంట. ఈవిడేమో చాలా అమాయకంగా కన్నీరు పెట్టి ఏడుస్తుందంట. అదేంటి అంటే ఆమె ఏనుగుకి చెప్పుకుంటుంది తన బాధ, చెప్పుకుంటే ఏనుగు కూడా ఏడ్చిందంట. అంటే జంతువులకు కూడా హృదయం అనేది ఉంది. ఏడ్చేసరికి తెల్లారేదాకా ఏనుగు ఆమెతోనే ఉందంట. అది చాలా ఆశ్చర్యం కదా. అంతమందిలో 3,000 మందిలో మరి ఎంతమంది అయిపోయారో మనకు తెలీదు. ఒక్క ఆవిడ మాత్రం తెల్లారి 5 గంటలకే 4కో అది చెప్పిన వెంటనే వచ్చేసారు. వీళ్ళు వచ్చేసిన వెంటనే వీళ్ళని కాపాడారు. ఆ మామ ఇంకెవరన్నా బ్రతికున్నారేమో అని వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఆ మామగారు ఆ బాబు మనవడు తీసుకొని బయటకు వచ్చారు. అసలు అది చాలా ఆశ్చర్యం, గుండెనైతే కదిలించేసింది. అది మామూలుగా అయితే ఏనుగు లక్షణం ఏంటి, ఒక తొండం అందంగానే వెళ్ళి ఎక్కడో పడతాం. మరి అది కూడా ఏడ్చిందంట. అంతే దాని గుండెని కరిగించేలాగా మరి ఏం చెప్పిందో. మనం కూడా యేసయ్యకు గుండెను కరిగించేలాగా, యేసయ్యను కరిగించేలాగా మనం కూడా ప్రార్థన ద్వారా వ్యక్తపరచవచ్చు, పెనుగులాడొచ్చు. ప్రార్థనలో చాలా చెయ్యొచ్చు మనం. కానీ మనం ఏమి చెయ్యం. యేసయ్య అని ఒక్కసారి ప్రార్థనలో అంటాము, ఇంకా అంతే స్టార్ట్ అయిపోద్ది. ఏంటిది, నిద్ర. లేచి ఈరోజు ఎలాగైనా ప్రార్థన చేసుకోవాలి, 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలని లెగుస్తా. కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది. సర్లే తర్వాత చేసుకుందాం, 4 అయ్యిద్ది కదా అని మళ్ళీ పడుకుంటా. 4ంటికి మళ్ళీ లేచి మళ్ళీ నిద్ర వస్తుంది. సర్లే 5ంటికి లేచి చేసుకోవచ్చులన్నీ మళ్ళీ లెగుస్తా. 5ంటికి ఇంకా ఉండగా టైం అని మళ్ళీ పడుకుంటా. ఈలోపు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. ఇంకా నేను ప్రార్థన చేసుకునేది ఏముంటుంది, చేసుకుందామని అనుకుంటా కానీ చేయలేదు కదా. కాబట్టి మనం ప్రార్థనలో మనం మెలుగుగానే ఉండి ప్రార్థన చేయాలంటే కాదు, మనం మెలుగుగా ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకని మన అవసరం బట్టి, మనం దేవునితో గడిపే విధానాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అంటే కరెక్ట్గా నిజంగానే అది చేసుకోవాలి. ఎందుకంటే అది మనకు అవసరం, అదే మనకి ఆయుధం. దేవుడితో మనం మాట్లాడదాం. వాక్యం అంటే యేసయ్య మనతో మాట్లాడతాడు. ప్రార్థన అంటే మనమే దేవునితో మాట్లాడతాం. అంతే కదా. మనం ఫ్రెండ్స్ తాళ్ళతో ఎంతసేపు మాట్లాడతాం. పాస్టర్ గారు తిడతా ఉంటారు, ఎవరన్నా ఫోన్ చేశారంటే నాకు టైం పట్టిద్ది కొంచెం. వాళ్ళు పడిపోయారా లేకపోతే పడేసావా అంటారు. ఏం పడిపోలేదులే కొంచెం సేపే కదా అంటా ఉంటా. అంటే అంత వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా పాస్టర్ గారు నా ఎనకమా నుండి పుష్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పడేసావా పడిపోయారా అంటూ ఉంటారు. పడలేదు, పడేలాగా ఉన్నారు కానీ నేనే ఆపేసానంట. అంటే అంతలోకి అడిక్ట్ అనేది అయిపోతూ ఉంటాం అన్నమాట. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఉండదు, ఆ మైండ్ ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైనా చేశారంటే ఇంక అంతే సంగతులు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం నీతి కలిగి జీవించాలి. నీతి అనేది కూడా ఈ రోజుల్లో అరుదైపోయింది. ప్రేమ చల్లారిపోయినట్టు నీతి కూడా చల్లారిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం, చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం నీతిని కలిగి జీవించాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం 3 పాయింట్లు. ఫస్ట్ది ఏంటిది,
మన టైటిల్ ఏంటిది అసలు? ధైర్యం, బ్రేవ్. ఫస్ట్ పాయింట్, మనము భయభక్తులు కలిగి జీవించాలి. రెండోది, నిరీక్షణ యందు కలిగి జీవించాలి. మూడోది, నీతి కలిగి జీవించాలన్నమాట. ఇవన్నీ కలిగి కూడా మనం జీవిస్తే దేవుడిచ్చే ఒక రక్షణ కవచాన్ని మనం తొడుక్కొని ప్రశాంతంగా మనము దేవుళ్ళలోనే బ్రతికి ఉంటామన్నమాట. గొప్ప ధైర్యం అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ కూడా చేయకపోతే మనకు ధైర్యం ఉంటుందా? అస్సలు ఉండదు. ఆ ధైర్యమే చాలా ధైర్యం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ధైర్యం ఉండదు, భయం. ఎవరితో మాట్లాడాలంటే ధైర్యం ఉండదు, భయం. నేను టీచర్ గారి నుంచి కూడా నేను చెప్పాను కదా, కొన్ని నేర్చుకుంటా. ఆంటీ కూడా సాక్ష్యం చెప్పినప్పుడు అసలు ఎలా చెప్తారంటే ఇంకంతే తెచ్చే కొట్టేసినట్టుగా చెప్పేసి అంతే చెప్పాలండి, మాట్లాడాలి. కొన్ని సమయాల్లో అంటూ ఉంటారు కదా, దాన్ని చూసి నేను కూడా నేర్చుకున్నా కొన్ని. ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా నేను కరెక్ట్గా మాట్లాడేస్తాను అంతే. అంటే నేర్చుకున్నా. లేకపోతే అందుకేతో నాకు తెలియదు, అమ్మ ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అన్న ఒక భయం వచ్చేసేది. ఇప్పుడు నాకు ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే ఆంటీని చూసి కొన్ని నేను నేర్చుకున్నాను అనమాట. అంటే కొంతమందిని చూసి కొన్ని నేర్చుకోవచ్చు, నేర్చుకోవడం వల్ల తప్పేం లేదు. అన్నీ మనకు వచ్చేస్తాయా? ఏమి కూడా మనకి రావు. కొంతమంది నుంచి కొన్ని చూస్తాము, కొన్ని నేర్చుకుంటాము. అవి మంచి అయితే ఫాలో అవుతాము, లేదంటే విడిచిపెట్టేస్తాము. ఎవరికన్నా దేవుని గురించి చెప్పాలన్నా చెప్తా ఉంటారు. స్కూల్లో నేను చెప్తానండి, టైం ఉన్నప్పుడు చెప్తాను. ఎందుకు విడిచిపెట్టాలి టయాన్ని? నేను టైం ఉన్నప్పుడు చెప్తా ఉంటానని పాస్ గారు చెప్తా ఉంటారు. పాస్ గారికి నాకు భలే అనిపిస్తూ ఉంటారు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి మేము కూడా అనుకుంటాం ఇంట్లో ఉన్నప్పుడు, ఆంటీ చాలా ధైర్యంగా ఉంటారు అనిపిస్తారు. అంత అనుకుంటాం. ఆ ధైర్యమే మన తేజకు కూడా పడింది అనుకుంటాం. ఉండాలి నిజంగా. ఆ ధైర్యమే మళ్ళీ తేజకు కూడా పడింది. డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది అన్నమాట. నేను కూడా అలా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా. మనకి కాక ఇంకెవరికి వస్తుంది ధైర్యం? అన్యులకు వస్తుందా? ఇంకెవరికైనా వస్తుందా? మనకి అన్నిట్లో కూడా ధైర్యం అనేది ఉంటుంది. సింహం వలె మనము ధైర్యంగా ఉండాలి, ఉంటాం కూడా. అది ఎలా? దేవునిలోనే జీవిస్తే, దేవునితోనే ఉంటే, దేవునికి ప్రార్థిస్తే, విశ్వాసంలో ఉంటే, ఆత్మీయతలో ఉంటే, ఇవన్నిట్లో ఉంటేనే మనకు ధైర్యం అనేది వస్తుంది. ఒక్కసారిగా భయం వచ్చేసిందంటే ఇంకంతే, ఏముండదు, ఏదేదో అయిపోతూ ఉంటుంది. ఇల్లంతా ఖరాబుగా అయిపోతూ ఉంటుంది. ఒక యుద్ధమే స్టార్ట్ అయిపోద్ది అనమాట. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కూడా భయంతో వెళ్తారా? అమ్మ నేను చచ్చిపోతానేమో నేను వెళ్తే అని వెళ్తారా? వాళ్ళు అన్ని ట్రైనింగ్స్ పొందే ధైర్యంగా వెళ్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్కిను గాజాకి జరుగుతుంది, ఆమాస్కి. ఒక చీఫ్ని ఆయన ఎక్కడున్నాడో తెలియదు, అలా ఆ నైట్కి ఆయన్ని చంపేశారు. అసలు ఆశ్చర్యం. అంటే ఇజ్రాయేలుకి అంత జ్ఞానం అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి పాస్ గారు అంటూ ఉంటారు, ఇజ్రాయేలుని ఎంతమంది వచ్చినా కూడా ఓడించలేరు. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని కృప అనేది వాళ్ళకి ఉందన్నమాట. అలాగే మనకు కూడా ఉంది. వాళ్ళకే కాదు, మనకు కూడా ఉంది. అలానే నేను యుద్ధాలు చేసేమనట్లేదు, దేవునితో యుద్ధం చేయమంటున్నా. ఏంటంటే దేవుడు మనకు అన్ని రైట్స్ ఇచ్చాడు. పోరాడొచ్చు, పెరుగులాడొచ్చు, దేవునితో యుద్ధం చేయొచ్చు, మనకి ఏది కావాలన్నా. రాత్రి స్మైలీ అంటుంది, యోగుని చూసి కూడా నేను చాలా భయపడతా ఉంటా. అంటే యోగు గారు అన్నీ కోల్పోయారు కదా. కోల్పోయినప్పుడు ఆయనలో విశ్వాసం ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, అన్నీ ఉన్నాయి. అందరూ కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టినప్పటికి కూడా దేవుణ్ణి ఏమన్నారు? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకోలేను. మనం అడుగుతామా? దేవుడు ఇవ్వలేదు, దేవుడు తీసుకోలేదు అంటాం. ఆ మైండే మనకి వస్తూ ఉంటుంది. స్మైలీ కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది, మిడ్ నైట్ లేచి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మనకి మరి ముఖ్యంగా కావాల్సింది ఏంటిది? మందిరం. ఎందుకంటే మనం ఈ రేకుల్లో ఎండిపోయి చూడండి కారిపోతూ ఉన్నాం అనమాట. ఇంకా అలసిపోతున్నాం. మనకి మందిరం కావాలి. ఏంటేసయ్యా ఇంత మేము మా దేవుణ్ణి ఎరిగిన కాడ నుంచి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము, ప్రార్థనలోనే పెనుగులాడుతూనే ఉన్నాము, ఇంకా ఏంటి రేకుల షెడ్లో పడేసావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు మాకు అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అనిపిస్తుంది ఆ వయసులోనే తనకి అంత అనేది. ఈ ప్రజెంట్ పిల్లలకి అలా ఉండదు.
తిన్నామా, చదువుకున్నామా, ఫోన్ ఉందా, కాలేజీకి వెళ్ళామా, ఇంకా అవే ఆ లక్షణాలే ఉంటాయి. మన ప్రార్థనలు పెనుగులాడదాము, మనకు దేవుడు ఒక మంచి లైఫ్ అనేది ఇస్తాడు అనే ఆలోచన అనేది మనకు అస్సలు ఉండదన్నమాట. ఇంకా ఈ రేకుల షెడ్లోనే పడేసావు, ఇంకెప్పుడు ఇస్తావు వేసయ్యా అడిగే రైట్స్ ఎవరికి ఉన్నాయి? మనకే ఉన్నాయి. దేవుడు మనకు ఇంకెవరికి ఇస్తాడు? వేరే దేశాలకు ఇస్తాడా? అందరికీ ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలో పెనుగులాడాలి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేని గురించి? మందిరం గురించి. ఎందుకంటే ఎండకు ఎండి వానకు తడిచి ఇంకా నల్లగా అయిపోయి అలా ఉన్నాం కదా. కాబట్టి మనం కూడా పెనుగులాడదాం. మందిరమే కాదు, మన అవసరతలు చాలా ఉంటాయి, ఉండవా? ప్రతి అవసరత ఉంటాయి. రోజు లేచిన కాడి నుంచి అవసరతే, ప్రతీది కూడా అవసరతే. మనకి లేచిన కాడి నుంచి అవసరతోనే మనము ఉంటాం, పెనుగులాడుతూనే ఉంటాం. ఏ విధంగా పెనుగులాడతాం? లోకంలోనే పెనుగులాడుతూ ఉంటాం. దేవుల్లో మనం పెనుగులాడేది ఉండదన్నమాట. కాబట్టి మనం ఒక 3 పాయింట్లు మనం చూసుకున్నాం. ఫస్ట్ వన్, మనము భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మూడోది, నీతి కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే దేవుడు మనకి విజయాన్ని అనేది ఇస్తాడు, ధైర్యాన్ని అనేది ఇస్తాడు. క్రైస్తవులకి ధైర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారు అంటూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తారు, పాటలు పాడతారు, వాక్యం కూడా చెప్పేస్తారు. మన చర్చ్ వాళ్ళందరూ కూడా వాక్యం చెప్పేస్తున్నారు, ఇంక్లూడింగ్ జెసికా కూడా కదా. అందరు చెప్పేస్తారు. మరి అంత ధైర్యం మనకి ఎవరు ఇచ్చారు? ఒక విధంగా దేవుడే మనకి ఇచ్చాడు. పాస్టర్ గారు కూడా మనల్ని పుష్ చేస్తూ ఉంటారు, చెప్పాలి, నేర్చుకోవాలి, అన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఆలోచన కూడా పాస్టర్ గారు మనకి ఇస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు మనం ప్రార్థన చేసుకుని, అవును ప్రభా, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. నిజంగా అసలు నేను వాక్యం చెప్తానని నేను కల్లో కూడా ఊహించాల. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా ఇలాగే వినే దానిలోనే ఉంటానేమో అనుకునేదాన్ని. ఎందుకు నా మనసు అప్పుడు నేను ప్రేయర్ చేశాను, పాస్టర్ గారు కదా, నేను పాస్టర్ గారు కదా, మరి నేను కూడా చెప్పాలిగా. వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, వేరే ప్లేసెస్కి కాదు, వేరే కంట్రీస్లో కూడా చెప్పాలని ప్రేయర్ చేసుకునేదాన్ని, అది కూడా ఇంగ్లీష్లో. మరి దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు తప్పకుండా. అది మన విశ్వాసం, నమ్మకం. నేను అలా కూర్చొని వినేదానిగానే ఉంటానా, ఏంటేసయ్యా అని ప్రార్థన చేసుకునేదాన్ని నిజంగా. మరి నేను సడన్గా నేను వాక్యం చెప్పను, పాస్టర్ గారు నాకేం చెప్పలేదు, నువ్వు వాక్యం చెప్పాను కూడా ఆయన ఎప్పుడు అనలేదు నన్ను. పాస్టర్ గారు ఒక్కలే చెప్తున్నారు కదా, మనం కూడా చెప్దాం. ఆంటీ కూడా చెప్పేవాళ్ళు నేను చెప్పకముందు, ఆంటీకి చెప్తున్నారు, మరి అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్పాలి, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, నాకు నుంచుంటేనే నేల తడిచిపోద్ది, చేతులు తడిచిపోతాయి, మరి ఎలా అనుకుంటా ఉండేదాన్ని. మరి దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ దేవుని సన్నిధిలో నేను నిజంగా చెప్తున్నా, దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మా ఫ్యామిలీ అంతా, అలాగే టీచర్ గారి ఫ్యామిలీ అంతా కూడా వాక్యంలో నడుస్తున్నారు, చెప్తున్నారు, ముందుకి వెళ్తున్నాం. మనం ఇలా ఉండలాగిన పరిశుద్ధాత్మ దేవుడు తోడైండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాకు ఈరోజు ఒక నేర్పించారు వాక్యం ద్వారా ధైర్యము ప్రభా. నిజంగా క్రైస్తవ జీవితంలో ధైర్యం అనేది ఎంతో అవసరం. మరి మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. మీలో భయభక్తులు కలిగి జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి, అలాగే నీతి కలిగి జీవించాలి ప్రభా. ప్రతి దానిలో కూడా మేము నాయనా జీవించాలి ప్రభా. సహాయం దయచేయండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మా జీవితాలకి నాయనా. మరి వాక్యాన్ని అందించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.